వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. ఇప్పటిదాకా బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో మనకు లెసన్ నంబర్ 9 వరకు పూర్తయింది. ఈరోజు లెసన్ నంబర్ 10 చూద్దాం. అండ్ లెసన్ నంబర్ 10లోకి వెళ్ళడానికి ముందు ఎవరైతే ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో వాళ్ళ కోసం స్మాల్ ఇంట్రొడక్షన్. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో ఫైనాన్స్ అండ్ మనీ దగ్గర నుండి ఇండియన్ ఎకానమీలో బ్యాంక్స్ యొక్క పాత్ర ఎంత అంతవరకు కూడా ఈ అవేర్నెస్ సిరీస్లో కీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ప్రతిరోజు ఈవినింగ్ 7కు మీకు అందుబాటులోకి ఒక వీడియో ఉంటుంది. అండ్ ఈ అవేర్నెస్ సిరీస్ అంతా పూర్తయిన తర్వాత ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎగ్జామినేషన్స్ పరంగా మెయిన్స్ రాస్తారో ఆ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళతో పాటుగా ఈ సైబర్ నేరాలు లాంటివి విపరీతంగా పెరిగిపోతున్న ఇలాంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్యాంకింగ్ కానీ అండ్ బ్యాంకింగ్ చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి మీద కాస్త అవేర్నెస్ పెంపొందించుకోవడం అనేది చాలా ముఖ్యం. సో అందుకే నేను ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవేర్నెస్ సిరీస్ అనేది రెఫర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు లెసన్ నెంబర్ 10లోకి వెళ్దాం ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ప్రతిరోజు వస్తుందని చెప్తున్నాను, బట్ గత ఒక 3-4 డేస్ నుంచి ఈ అవేర్నెస్ సిరీస్ అనే వీడియో అనేది నేను చేయట్లేదు బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్. సో ఇక ఈ రోజు నుంచి ఈ యొక్క వీడియో అన్నది ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటుంది. సో లెట్స్ గో త్రూ ద ఫస్ట్ స్లైడ్. లెసన్ నెంబర్ 10లో మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం చూద్దాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి పార్ట్స్ ఉన్నాయి. ఇది కేవలం పార్ట్ నెంబర్ 1 మాత్రమే. ఇంట్రొడక్షన్ ఏంటంటే, ఇది ఒక సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో విచ్ కంట్రోల్స్ మానిటరీ పాలసీ ఆఫ్ ఇండియన్ రూపీ. ఇండియన్ రూపీ అని గుర్తొచ్చిన వెంటనే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పరంగా అంత కీలక పాత్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. అండ్ ఇది ఒక సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్. తర్వాత బ్యాంకర్స్ బ్యాంక్ ఇది ఎస్టాబ్లిష్ అయింది April 1, 1935. As per the provisions of RBI Act 1934 as a private shareholder bank with a share capital of 5 crore. 1934లో 1934లో 5 కోట్లతో ఒక ప్రైవేట్ షేర్ హోల్డర్ బ్యాంక్గా ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారంగా 1935లో ఎస్టాబ్లిష్ అయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది బ్యాంకర్స్ బ్యాంక్ అండి. బ్యాంకర్స్ బ్యాంక్ అంటే ఏంటంటే బ్యాంకులకే బ్యాంకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు బ్యాంకుతో ఒక పని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పని ఉంది. ఏం పని ఉంటుంది? పని ఉంటే మనం ఏదైనా అమౌంట్ ఒకరికి పంపించాలన్నా లేదా అమౌంట్ బ్యాంక్ నుంచి తీసుకొని రావాలన్నా మనం బ్యాంకుతో లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. సో అదే బ్యాంకులకు అమౌంట్ అవసరం అవుతాయి లేదా బ్యాంకులు లోన్ తెచ్చుకోవాలంటే బ్యాంకుల అమౌంట్ని డిపాజిట్ చేయాలంటే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తారు. అందుకే బ్యాంకులకి ఒక బ్యాంక్ అన్నమాట. సో బ్యాంకర్స్ బ్యాంక్ అని ఇందుకే అంటారు. ఓకే, నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇనిషియల్లీ కలకత్తాలో దీన్ని ఫస్ట్ బ్రాంచ్ పెట్టారు. నెక్స్ట్ పర్మనెంట్లీ మూవ్ టు ముంబై ఇన్ 1937. ముంబైలో తన హెడ్ ఆఫీస్ని ఏర్పరచుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ నేషనలైజ్ అయింది మాత్రం 1949లో. సో అప్పుడు ఈ ప్రైవేట్ అనే పదం అన్నది పూర్తిగా రిమూవ్ అయిపోయింది, నేషనలైజ్ అయింది 1949లో. ఈ బిట్ చాలా చాలా ముఖ్యం. నేషనలైజ్ అయింది 1949లో, ఎస్టాబ్లిష్ అయింది 1935లో. ఈ రెండు డేట్స్ చాలా కీన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఆర్బీఐ హెడ్ ఆఫీస్ ముంబై అని చెప్పుకున్నాం ఇందాక. దాంతో పాటుగా జోనల్ ఆఫీసెస్ 4 ఉన్నాయి, రీజనల్ ఆఫీసెస్ 19 ఉన్నాయి. ఈ 19 ఎక్కువగా రాష్ట్ర రాజధానుల్లో
మరియు పెద్ద పెద్ద సిటీస్లో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసెస్ని ఏర్పరచుకుంది. తర్వాత 9 సబ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా 2 ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ అట్ చెన్నై, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ అట్ పూణే. ఈ రెండు కూడా ఆ ట్రైనింగ్ కాలేజెస్ అనమాట. వీటితో పాటుగా 4 ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో ముంబై కానీ, చెన్నై, కలకత్తా అండ్ న్యూఢిల్లీ. ఈ యొక్క ట్రైనింగ్ కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్లో ఏం చేస్తారు అంటే, కొత్తగా ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్ అయి ఉంటారో వారికి సమ్ ట్రైనింగ్ లెసన్స్ అన్నవి ఇందులో వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాంచెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆర్బీఐ ఫంక్షన్స్. ఈ యొక్క ఆర్బీఐ ఏమేం ఫంక్షన్స్ చేస్తుంది, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది నోట్ ఇష్యూ. నోట్ ఇష్యూ నోట్ ఇష్యూ పరంగా అంటే మనకు కరెన్సీ మన చేతిలో, మనం రోజువారీ నోట్స్ మన చేతిలో ఉంటుంది కదా, అంటే 10 రూపాయలు కానీ, 20 రూపీస్ కానీ, 50 రూపీస్ కానీ, 100 రూపీస్ కానీ, ఆ నోట్స్ని ఇష్యూ చేసే విషయంలో మోనోపోలీ. మోనోపోలీ అంటే ఏకఛత్రాధిపత్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే కేవలం ఒక్కరే, ఇక మిగిలిన వాళ్ళెవరూ లేరన్నమాట. మోనోపోలీ. అలాంటి సిచ్యువేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. అంటే ఆ పని ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప ఇంకా ఏ ఒక్కరు ఆ పని చేయలేరు అని దానికి మీనింగ్ వస్తుంది. అంటే మోనోపోలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటమ్ ఉంది. ఆ ఐటమ్ కేవలం ఒక్కరే అమ్ముతున్నారనుకోండి. మార్కెట్లో కేవలం ఒక్క షాప్లోనే అమ్ముతున్నారనుకోండి. ఇంకా ఆ ఊర్లో ఏ షాప్లో కూడా ఐటమ్ మనకు అందుబాటులో ఉండదు. కేవలం ఒక షాప్లోనే అందుబాటులో ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించి, ఆ ఊరికి సంబంధించి ఆ షాప్ అన్నది మోనోపోలీ. అంటే వాళ్ళకి ఇంకా కాంపిటీషన్ అన్నది జీరో కాంపిటీషన్. ఎందుకు? వాళ్ళ కాంపిటీటర్స్ అసలు లేరు. కేవలం వాళ్ళొక్కరే ఉన్నారు ఆ మార్కెట్లో. అలాంటి సిచ్యువేషన్ని మోనోపోలీ అంటారు. సో ఇట్ ఈస్ ఎ సోల్ రైట్ టు ఇష్యూ కరెన్సీ ఆఫ్ ఆల్ ది డినామినేషన్స్. డినామినేషన్స్ అంటే సో 10 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 500 కానీ, అలాంటి వాటిని డినామినేషన్స్ అని పిలుస్తాము. ఎక్సెప్ట్ 1 రూపీ నోట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నో డౌట్ మోనోపోలీ, నంబర్ 1. నంబర్ 2, వాళ్లకు మాత్రమే కరెన్సీని ఇష్యూ చేసే రైట్ ఉంది, నంబర్ 2. అయితే అన్ని డినామినేషన్స్ అంటే ప్రతి ఒక్క నోటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే వెళ్ళాలి, నంబర్ 2. నెక్స్ట్, అయితే బ్రాకెట్లో అయితే ఒక్క రూపాయి నోటు తప్ప. ఆ ఒక్క రూపాయి నోటు ఎవరు ఇష్యూ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేయకపోతే అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఆ 1 రూపీ నోట్ని ఇష్యూ చేస్తారు. ఆ ప్రతి ఒక్క నోట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తే కేవలం 1 రూపీ నోట్స్ని మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే మరొక విషయం, ఓన్లీ సోర్స్ ఆఫ్ లీగల్ టెండర్, ఈవెన్ 1 రూపీ నోట్స్ ఆర్ సర్క్యులేటెడ్ త్రూ ఇట్. అయితే ఈ ఒక 1 రూపీ నోట్స్ ఇష్యూ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ సర్క్యులేషన్ అంటే పబ్లిక్లోకి వెళ్ళాలంటే మాత్రము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే సో ఇట్ ఈస్ ఎ మోనోపోలీ ఇన్ ద ఇష్యూ ఆఫ్ కరెన్సీ. తర్వాత దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఇష్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంటే వాళ్ళు ఏర్పరచుకున్నారు. 1957 నుంచి వాళ్ళు గోల్డ్ మరియు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపు 200 కోట్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ 200 కోట్లలో 115 కోట్లు గోల్డ్ గానే ఖచ్చితంగా ఉండాలి అనేది ఒక రూల్ అన్నమాట. సో నోట్ ఇష్యూ పరంగా మోనోపోలీ ఈజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ప్రతి ఒక్క కరెన్సీ కూడా ఇష్యూ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. కేవలం ఒక్క రూపాయ నోటి
తప్ప ఆ ₹1 నోట్ మాత్రము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క ₹1 నోట్ కూడా ఇష్యూ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ ఆ ₹1 నోటు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే సర్క్యులేషన్ మాత్రము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుండానే వెళ్ళాలి. సో అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ నోట్స్ ఇష్యూ, కరెన్సీ ఇష్యూ మీద కంప్లీట్ రైట్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక సెపరేట్‌గా ఒక డిపార్ట్‌మెంట్ ఉంది. ఆ డిపార్ట్‌మెంటే ఇష్యూ డిపార్ట్‌మెంట్. ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈ యొక్క ఎంటైర్ థింగ్‌ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ బ్యాంకర్ టు గవర్నమెంట్. అంటే గవర్నమెంట్‌కు బ్యాంకర్ అన్నమాట. సో, ఇదేంటంటే కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంకర్ గాను, ఏజెంట్ గాను, అడ్వైజర్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇక్కడ బ్యాంకర్‌గా, ఏజెంట్‌గా, అడ్వైజర్‌గా ఏంటనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ బ్యాంకర్‌గా. బ్యాంకర్‌గా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఏదైనా సరే ఒక అవసరం వచ్చిందనుకోండి ఫైనాన్షియల్‌గా, ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అప్పు తీసుకుంటుంది. అప్పు తీసుకొని అప్పటికప్పుడు గవర్నమెంట్‌కి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. అగైన్ గవర్నమెంట్‌కి కొంత ఇన్‌కమ్ టాక్స్ కానీ, నెక్స్ట్ జీఎస్టీ కానీ అలాంటి టాక్సెస్‌లో గవర్నమెంట్‌కి లాభాలొస్తాయి కదా! అప్పుడు విత్ ఇంట్రెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పే చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలా ఒక బ్యాంకర్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏజెంట్. ఏజెంట్ అంటే ఏంటంటే మనకు ఈ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌లో కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని. ఈ వరల్డ్ బ్యాంక్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, లాస్ట్ బట్ వన్ లైన్ చూడండి. అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ఆహ్, ఆహ్, ఇన్‌స్టిట్యూషన్స్‌ని వాళ్ళు పర్ఫెక్ట్‌గా డీల్ చేయడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఒక ఏజెంట్‌గా వాళ్ళు ఆ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌ని డీల్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్‌కు కొన్ని వందల కోట్లు లోన్ కావాలి. ఎక్కడి నుంచి? వరల్డ్ బ్యాంక్ నుంచి లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తి నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తి వెళ్ళి ఆ యొక్క సిట్యుయేషన్‌ని డీల్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆ అమౌంట్ వచ్చే విధంగా వాళ్ళు చేస్తారనమాట. సో, అలా ఒక ఏజెంట్‌గా కూడా వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పనిచేస్తారు. తర్వాత అడ్వైజర్‌గా. సో, లాస్ట్ పాయింట్ చూడండి. అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా చేస్తే బావుంటది? ఎలా చేస్తే బాగుండదు? అండ్ దీనికి సంబంధించి రెపో రేట్ అని, రివర్స్ రెపో అని, బ్యాంక్ రేట్ అని, తర్వాత కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. క్యాష్ రిజర్వ్ రేషియో అని, నెక్స్ట్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని, బేస్ రేట్ అని, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని సంబంధించిన విషయాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా జోక్యం చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇలాంటి అన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్‌లో వాళ్ళు అడ్వైస్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుండదని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఈ బ్యాంకర్ గాను, ఏజెంట్ గాను, అడ్వైజర్ గాను కాకుండా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని కొన్ని డిపాజిట్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఆపరేట్ కూడా చేస్తారనమాట. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ తరపున పేమెంట్ అన్నవి కొంతమంది నుంచి కలెక్ట్ చేస్తాయి, కొంతమందికి పే చేస్తాయన్నమాట. అదొకటి ముఖ్యమైన అంశం. నెక్స్ట్ లోన్స్ కూడా అంతే అంతే. లోన్స్ కూడా అంతే. కొంతమందికి ఇవ్వడం, మేనేజ్ చేయడం, నెక్స్ట్ పూర్తి చేయడం. ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో కూడా హెల్ప్ చేస్తాయి. తర్వాత ప్రొవైడ్స్ డెవలప్మెంట్ ఫైనాన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు క్యారీ అవుట్ ద డెవలప్మెంట్ స్కీమ్స్ టు పీపుల్ ఆఫ్ ఇండియా. ప్రజలకు ఇంప్రూవ్ కావడానికి కొన్ని కొన్ని డెవలప్మెంట్ స్కీమ్స్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వస్తుంది. అలాంటి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అమౌంట్ లేకపోతే ఒక డెవలప్మెంట్ ఫైనాన్స్ అనేదాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇష్యూ చేస్తుంది. సో, ఇది మనకు ముఖ్యమైన అంశం.
అండర్టేక్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున కొన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వర్తిస్తుంది. అలా గవర్నమెంట్కు ఒక బ్యాంకర్గా, ఒక సపోర్టర్గా, ఒక ఏజెంట్గా, ఒక అడ్వైజర్గా, సో ముఖ్యంగా ఒక అడ్వైజర్గా గవర్నమెంట్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ఉంటుందన్నమాట. అండ్ ఈ ఫంక్షన్కి సంబంధించి కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.